సో యూజువల్లీ ఏంటంటే ఈ టాపిక్ పైన ఒకటి పెద్ద మిత్ అంటే అపోహ ఏంటంటే మనకు కలిసిన వెంటలోనే వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ ఖాళీ చేసినా లేకపోతే వైచన క్లీన్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ రాదు అనే అపోహ చాలామందికి ఉంటుంది. బట్ అదంతా అపోహ అండి, అలాంటిది ఏమీ ఉండదు. యూజువల్గా ఏంటంటే మనకు ఫీమేల్లో వైచనల్ లెంత్ ఆల్మోస్ట్ 10 to 15 సెంటీమీటర్స్ డెప్త్లో ఉంటుంది. అండ్ మనకు కలిసినప్పుడు ఏంటంటే వీర్య కణాలతో పాటుగా డెఫినెట్గా సెమైనల్ ఫ్లూయిడ్ కానీ ఫ్రక్టోజ్ సెక్రీషన్స్ అండ్ కొన్ని డెడ్ సెల్స్ పస్ సెల్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉంటాయి సెమైనల్ ఫ్లూయిడ్లో. సో ఇమీడియట్గా కలిసిన వెంటలోనే యాక్టివ్గా ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకు ముందుకు వెళ్ళే కెపాసిటీ బాగా ఉన్న స్పర్మ్ సెల్స్ వితిన్ 1 to 2 మినిట్స్లో మన గర్భసంచి ముఖద్వారం దాటుకొని గర్భసంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది యాక్టివ్ ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్ సెల్స్. ఇంకా వేరేవేవైతే డెడ్ సెల్స్ పస్ సెల్స్ ఫ్రక్టోజ్ ఇవంతా సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఆల్మోస్ట్ 80% మనకు బయటికి లీకేజ్ అయిపోతుంది. సో అది కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు.